అహ్మదాబాద్లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు. వందల మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన నుంచి తప్పించుకొని మృత్యుంజయుడుగా నిలిచాడు. ఆ ఒక్కడే రమేష్ విశ్వాస్ కుమార్. ప్రస్తుతం ఈ ఒక్కడి గురించే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అతడి అదృష్టం బాగుందని కొందరు, అతనికి ఇంకా భూమి మీద నూకలున్నాయని ఇంకొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికుల్లో 241 మంది చనిపోగా రమేష్ ఒక్కడు మాత్రమే బయటపడి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం రమేష్ అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జరిగిన ప్రమాదం గురించి చెబుతూ విమాన ప్రమాదం నుంచి ఎలా బతికానో తెలియడం లేదని, టేకాఫ్ అయిన 30 సెకండ్ల తర్వాత విమానం పెద్ద శబ్దంతో కూలిపోయిందని చెప్పాడు. తాను స్పృహలోకి వచ్చేసరికి చుట్టూ మృతదేహాలున్నాయని, విమానం ముక్కలు చెల్లాచెదురుగా పడ్డాయని తెలిపాడు. ఎవరో తనను అంబులెన్స్ లో ఎక్కించారని, తన సోదరుడు కూడా విమానంలో ప్రయాణించినట్లు మీడియాకు వివరించాడు. బ్రిటిష్ జాతీయుడైన విశ్వాస్ తన కుటుంబాన్ని చూసేందుకు కొన్ని రోజులుగా భారత్లో ఉండి తన సోదరుడు అజయ్ కుమార్ రమేష్ తో కలిసి యూకేకు తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదంలో చిక్కుకున్నాడు. చావు నుంచి తప్పించుకునే క్రమంలో ఛాతీ, కళ్ళు, కాళ్లపై గాయాలైన రమేష్ ప్రాణభయంతో ఘటనా స్థలం నుంచి దూరంగా వెళుతుండగా చుట్టుపక్కల వాళ్లు వీడియో తీశారు. ఘటనా స్థలం నుంచి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు మీడియాలో వైరల్ గా మారాయి. తాను 20 ఏళ్లుగా లండన్లో ఉంటున్నానని, తన భార్య బిడ్డ కూడా లండన్లోనే నివసిస్తున్నారని తెలిపారు రమేష్ విశ్వాస్. విమానంలో తాను 11A సీట్లో కూర్చున్నానని, తన సోదరుడు అజయ్ వేరే వరుసలో కూర్చున్నాడని చెప్పాడు. ప్రమాదం తర్వాత అతడి జాడ తెలియలేదని, అతడి ఆచూకీ చెప్పాలని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ ను ప్రధాని మోదీ కలిసి పరామర్శించారు. సివిల్ ఆసుపత్రికి వెళ్లిన ఆయనతో మాట్లాడారు. విమానంలో ఏం జరిగింది, ఎలా బయటపడ్డారు వంటి విషయాలను ఆరా తీసినట్టు సమాచారం. రమేష్ చెప్పిన విషయాలను మోదీ సావధానంగా విన్నారు. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్స్ లో 11A సీటు ఎకనామీ క్లాస్ క్యాబిన్ కు చెందిన మొదటి వరుసలో ఉంటుంది. బిజినెస్ క్లాస్ కి వెనుక ఉంటుంది. క్యాబిన్ కి ఎదురుగా కూర్చుని చూస్తే ఎడమ వైపున 11A సీటు ఉంటుంది. విమానం రెక్కలు ఉండే ప్రదేశానికి 2 వరుసల ముందు ఈ విండో సీటు ఉంటుంది. ప్రమాద సమయాల్లో సురక్షిత సీటుగా పరిగణించే 11A సీటు ఎమర్జెన్సీ డోరుకు వెనుకనే ఉంటుంది. ఈ సీటు కారణంగానే రమేష్ బతికి బయటపడినట్లు తెలుస్తోంది.